హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే నేను ఇవాళైతే కేక్ అయితే చేస్తున్నానండి. మా చిన్నోడి బర్త్డే అయితే ఉంది, అందువల్ల నేను కేక్ అయితే చేస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్తో చాలా సింపుల్గా టేస్టీ అయితే చేసుకోవచ్చండి మనం స్పాంజ్ కేక్ అయితే. నేను ముందుగా అయితే ఒక హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను. నేను దగ్గర అంటే గ్లాసులు అవి ఏం లేవు, అందువల్ల నేను ఈ కప్ అయితే చిన్నగా సైజు మనకు సరిపోతుందని అదైతే తీసుకున్నాను. నేను పెరుగుది కప్ అయితే ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి, రిఫైండ్ ఆయిల్ పావు కప్పు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే షుగర్ అయితే మిక్స్ అయితే చేసుకోలేదు, డైరెక్ట్ అయితే అలానే తీసేసుకున్నాను. మనం షుగర్ పౌడర్ తీసుకుంటే 1 కప్ వచ్చింది, మనం షుగరు డైరెక్ట్ అలాగే తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ వచ్చింది. మంచిగా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలంటే అంతా మనకి ఒక మంచిగా క్రీమ్ లాగా వస్తుంది. అంతవరకు మనము ఇలా తిప్పుకుంటూ ఉండాలి, బాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పటికే మనకి మంచిగా కేక్ అనేది మంచి స్పాంజీగా అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి నేను మంచిగా క్రీమ్ లాగా చూస్తున్నాను కదా, అదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను. ఇది కూడా మంచిగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను వంట సోడా తీసుకున్నాను, కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. బేకింగ్ సోడా నా దగ్గర లేదు, అందువల్ల నేను వంట సోడాని కొంచెం ఎక్కువ అంటే హాఫ్ స్పూన్ తీసుకున్నాను. మనం కావాలంటే కొంచెం ఈనో కూడా వేసుకోవచ్చు అండి. ఈనో కూడా వేసుకున్నా కూడా మనకి అంటే బేకింగ్ సోడా లేకపోతే మనకి అప్పుడు కొంచెం ఈనో వేసుకున్నా కూడా మంచిగా స్పాంజ్ కేక్ అయితే వస్తుంది. నేను వంట సోడాని కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు మనము మంచిగా దీన్ని వన్ డైరెక్షన్లోనే తిప్పుకోవాలి. మనము మొత్తం ఇలా తిప్పుకున్నా అంటే మనకు ఆ బబుల్స్ అనేది పోతుంది. అందువల్ల మంచిగా మనం ఇలానే తిప్పుకుంటూ ఉండాలి, అప్పుడు మనకి మంచి స్పాంజీ కేక్ అయితే వస్తుంది. మనం ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మనం ఏ కప్ అయితే తీసుకున్నామో దాంతో నేను హాఫ్ కప్ పాలు అయితే తీసుకోవాలి. నేను ముందుగా అయితే కొంచెం తీసుకున్నాను, తర్వాత నేను అందులో వేసుకొని తీసుకున్నాను. మంచిగా మనకైతే హాఫ్ కప్పు పాలు అయితే మంచి కరెక్ట్గా అయితే మనకి సరిపోతుంది. వేసుకొని ఇదంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా మనం ఇలా వన్ డైరెక్షన్లోనే తిప్పుకుంటూ ఉండాలండి. చాలా బాగా అయితే వస్తుంది మనకి కేక్ అనేది ఫ్లఫీగా. చూసారు కదా ఇలా క్రీమీ టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా నేను ఇది మొత్తం ఒక 20 నిమిషాలు పట్టిందండి మొత్తం మనం మిక్స్ చేసుకోవడానికి. మంచిగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి వన్ డైరెక్షన్లోనే. మనం అలా ఇలా మొత్తం తిప్పామంటే మనకి ఆ బబుల్స్ అనేది మంచిగా పొంగదు, అందువల్ల మనం వన్ డైరెక్షన్లోనే తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా ఇలా తిప్పుకుంటూ ఉంటే మంచిగా మనకి ఎయిర్ బబుల్స్ అవన్నీ మంచిగా మనకి కేక్ అనేది కూడా మంచిగా పొంగుతూ ఉంటుందండి. నేను ఎగ్లెస్ కేక్ చేశాను, ఎందువల్లంటే నాకు సోమవారం, అందువల్ల మేము కేక్ అది కోడిగుడ్డు నాన్ వెజ్ తినడం, అందువల్ల నేనైతే పెరుగుతో చేశాను. కావాలంటే మీరు దాని బదులు మీరు కోడిగుడ్డ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంక ఇప్పుడు నేనైతే దీనికి డస్టింగ్ అయితే చేశాను. డస్టింగ్ చేసుకొని దీనికి ఇప్పుడు దీంట్లో ఈ బౌల్ అయితే వేసుకొని నేను స్టీమ్ అయితే చేసుకుంటాను. చూసారు కదా ఇట్లా మనం ఒక 2-3 టైమ్స్ అలా స్టఫ్ చేసామంటే మనకి ఇట్లా ఇది ఇట్లా కొట్టామంటే మనకి ఎయిర్ బబుల్స్ అవన్నీ కూడా ఫిల్ అయిపోయి మంచిగా అయితే వస్తుంది. ముందుగానే నేనైతే ఫ్రీ హీట్ చేసి పెట్టాను గ్యాస్ మీద కడాయి. ఇప్పుడు ఇందులో పెట్టేసుకోవాలి. మనం పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం 30 మినిట్స్ 40 మినిట్స్ అలా పడుతుందండి. నాకైతే 40 మినిట్స్ అయితే పట్టింది ఇది కుక్ అవ్వడానికి. నేను సిమ్లోనే పెట్టాను చూడండి, సిమ్లోనే పెట్టాను. హైలో అయితే మనం ఇప్పుడు కూడా పెట్టుకోకూడదు, మాడిపోద్ది. మనకి మంచిగా రావాలి అని కనుక మనం సిమ్లోనే పెట్టుకొని కేక్ అయితే చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, కానీ కేక్ అయితే మంచిగా వచ్చింది నాకు. అది కేకుది చూపిలేదు, ఎందుకంటే మీకు అది నాకు ఫోన్ కెమెరా అప్పుడు పనిచేయలేదు ఎందుకో మరి, అందువల్ల వీడియో నాకు రాలేదు. అందువల్ల నేనైతే అది చేయలేదండి. కేక్ అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను పైన క్రీమీ కోసం నేను చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి నేను డబుల్ బాయిల్డ్ మెథడ్లో నేను కరిగించుకుంటున్నాను. చూసారు కదా ఈ చలికి నాకైతే అసలు అవి తొందరగా కరగలేదు. నేను అవి దాని నుంచి తీసిన వెంటనే మళ్ళీ నాకైతే అదే క్రీము కేక్ పైన
చేస్తుంటే నాకు అది గట్టిగా అయిపోతుంది చలికి. చూసారు కదా, కేక్ అయితే ఇలా వచ్చిందండి, స్పాంజీగా మంచిగా అయితే వచ్చింది కేకు. నాకు కొంచెం అడుగున కొంచెం అంటే లైట్గా మాడినట్టు అనిపించింది. సర్లేని కొంచెం తీసాను లైట్గా ఆ లేయర్ అయితే, కానీ మంచిగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ముందుగా నేను షుగర్ సిరప్ వేసుకున్నాను, అది మీకు చూపించలేదు. మనం లైట్గా షుగర్ సిరప్ వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ షుగర్ సిరప్ కూడా వేసుకొని ఇప్పుడు మనం కరగబెట్టుకున్నాం కదా, అది చాక్లెట్ అదంతా కూడా మనం కొంచెం డెకరేట్ చేసుకుంటే మనకి అంటే మనకి దగ్గర విప్పింగ్ క్రీమ్ అవి ఏం లేవు కాబట్టి నా దగ్గర, నేను అన్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అవి అయితే నా దగ్గర ఏమీ లేవు. నేను ఇలా చాక్లెట్ క్రీమ్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి అక్కడక్కడ కొంచెం మిగిలి ఉంటే అలా డెకరేట్ చేసుకున్నాను. ఈ కేక్ ఎలా అనిపించింది ఏంటంటే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత, డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఈ కేక్ కటింగ్ అయితే చేయాలి. మా ఇద్దరు పిల్లలు అయితే ఎప్పుడు కటింగ్ చేస్తాం మమ్మీ అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి 7:30, 8 కలా వచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే కేక్ అయితే కట్ చేసాము. చూడండి, సింపుల్గా ఇలా మనం ఇంట్లోనే కేక్ చేసుకొని ఇలా సింపుల్గా మేమేమి అంటే క్వార్టర్స్లో ఉంటే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇంకా రూమ్లోనే మేము అంటే ఎవ్వరు లేరండి ఇక్కడ పక్కన కూడా, మేము ఒక్కళ్ళమే ఉన్నాం కాబట్టి ఇంక అందుకని ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాము. బయట నుంచి మనం తెచ్చుకుంటే అది ఎగ్గు కలిపిన కేకే ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ఇలా సింపుల్గా ఇలా చేశానండి. ఈసారికి అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా వారు కూడా, చాలా బాగుంది కేక్ అయితే అనేసి అన్నారు. చూసారు కదా, ఇంకా సగంకి ఎక్కువే లేపేశారండి అప్పుడే అక్కడ కూర్చొని ముగ్గురు. వీడియో ఎలా అనిపించింది అంటే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.